హాయ్ ఎవరివన్, బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ హౌస్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, నేను పుట్టి పెరిగిన ఇల్లు అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇల్లు. నెల్లూరు అయితే వచ్చాను, హాలిడేస్ కదా. సో ఇంకైతే వచ్చాను అనమాట. ఇంకా మా పిల్లలైతే నిజంగా ఇక్కడికి రావడానికి చాలా యాంగ్జైటీగా ఉంటారు. మార్నింగ్ కదా, సో వెదర్ అయితే చాలా బాగుంది. సో ఇంకొంచెం టైం అయిందంటే మాత్రం నిజంగా సూర్యుడు బగబగమంటే వచ్చేస్తున్నాడు. ఆయన మండడమేమో కానీ మన మొహాలు కూడా మండిచ్చేస్తున్నాడు అనమాట. అంత సెగలు వచ్చేస్తున్నాయి ఇక్కడైతేను. అందులోనే జనుక ఒకటి ఉంది కదా, సో అది ఎయిర్ పొల్యూట్ అయిపోతూ ఉంది. సో ఇంకా చెప్పలేమన్నమాట. అంత నిజంగా చాలా కష్టంగా అయితే ఉంటుంది అన్నమాట ఈ పక్కన ఉండడం. మా ఐ మీన్ నేను ఉంటున్న ప్రదేశంలో అయితే అంత లేదన్నమాట వేడి. సో ఇప్పుడైతే చాలా వేడిగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. నిజంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు చాలా కష్టం అన్నమాట ఇక్కడ. చూస్తున్నారు కదండి. ఇంకా ఈ కిచెన్లోకి వచ్చామంటే నిజంగా ఇంకా స్నానం చేసినట్టే అనమాట. స్వెట్టింగ్లో అంత వేడి వచ్చేస్తుంది. ఓకేనండి, ఇంకా మార్నింగ్ అయ్యింది కదా, కాఫీ పడాలి. సో కాఫీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా మా అమ్మ, మా అన్న, మా నాన్న నిజంగా మా అమ్మ చూడండి, మా అమ్మ, మా చెల్లి, మా మరదలు అయితే కూర్చున్నారనమాట. ఇక్కడ ఏదో కబుర్లు వేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా ఇంటి ముందు అయితే ప్లేస్ ఇలా ఉంటుందన్నమాట. నిజంగా చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే ముగ్గులతో నింపేస్తారనమాట. చాలా బాగుంటాయి. ఓకే, పల్లెటూరు వాతావరణమే అసలు సూపర్ అనమాట. ఇక చూడండి, మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు. సో నడుచుకుంటూ వస్తూ ఉన్నారనమాట. ఇంకా బట్టల మూట అతను వచ్చాడు. ఇంకా అతను చూసేసి నన్ను పిలుస్తూ ఉన్నారనమాట. రా తీసుకుందు, చిన్నపిల్లలకి ఏదో బట్టలు తీసుకుందురా అంటున్నారనమాట. ఇక్కడ నెల్లూరు వైపు అయితే ఎక్కువ మూటలలో తీసుకొస్తూ ఉంటారనమాట. ఇక్కడ నెల్లూరు వాళ్ళు ఈస్ట్ వెస్ట్ కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఓకే, ఇంకా మేమైతే ఇంకా అతను అయితే ఆపేసాము. మా చిన్న పాపకు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే హాట్ వాటర్ అయితే కాసుకుంటాము. ఇంకా మా చెల్లి చూసారా, ఇంకా ఇక్కడ కూర్చొని అయితే పొయ్యి అంటిస్తూ ఉందన్నమాట. మాకు పుల్లలు బాగా దొరుకుతాయి ఇక్కడ. ఎందుకంటే మేము చెట్లను కూడా కొనుక్కుంటాం అన్నమాట. ఒక 1000 రూపీస్ అలా పెట్టి కొనేసుకొని ఇంకా అవి కొట్టేసి ఒక పక్కన పెట్టేస్తే ఒక 1 మంత్కి అలాగా బాగా ఎండిపోతాయి. పొయ్యిలోకి అయితే చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అవి ప్లస్ సవకలు ఉంటాయి కదా, సవక మూళ్ళు చిన్న చిన్నవి అవన్నీ కూడా మా తమ్ముడు, మా అన్న ట్రాక్టర్లు వేసుకొని తెచ్చి ఇంకా పుల్లలు పొయ్యిలోకి వాడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఆపేశారన్నమాట. ఇంకా మా అమ్మ, మా చెల్లి, మా మరదలు ఇంకా వాళ్ళందరూ ఉన్నారన్నమాట, తీసుకుంటూ ఉన్నారు. ఇంక నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను. మొత్తానికి ఫైనల్గా అయితే మా చిన్న పాపకి అయితే కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మా నాన్నకి మా పాప అయితే ఇంకా టిఫిన్ పెడుతూ ఉంది. ఇంక ఇక్కడికి వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ, మా నాన్నని ఎప్పటికో చూస్తూ ఉంటాను నేను. చాలా దిగులుగా కూడా ఉంటుందన్నమాట వెళ్ళడానికి. నిజంగా అసలు ఆడవాళ్ళు దూరంగా పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న చాలా మిస్ అవుతాను నేను. ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే నేను వేసుకొని తింటూ ఉన్నాను అనమాట, దోశలు. మా పాప కూడా నా కారం దోశ అయితే వేసిచ్చిందనమాట. ఎందుకో తెలియదు కానీ బాగా ఆయిల్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టము. కానీ అంత ఎక్కువ ఏం తినలేండి, తిన్నంత వరకు అయితే ఆయిల్ ఫుడ్డే తీసుకుంటాను అనమాట. దోశలు అయితే వేసుకొని దాని మీద బాగా నూనె అయితే వేసేసి ఇంకా కారం అయితే వేసుకొని చక్కగా తింటాను. నాకు చాలా ఇష్టము. మీ అబ్బాయి అయితే ఇంకా పాలు వేస్తారనమాట. చాలా చిక్కగా అయితే వేస్తారు, చాలా బాగుంటాయి. నిజంగా మా ఊర్లో వేయించుకుంటాం కానీ పాల కేంద్రంలో ఉట్టి నీళ్ళు అనమాట. స్మెల్ కూడా బాగోదు, కానీ పాలు మాత్రం చాలా బాగున్నాయి. నిజంగా అలా వేస్తేనే తాగే వాళ్ళకి బాగుంటుంది. సో వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళకి బాగుంటుంది అనమాట. చాలా మంచి పాలు అయితే వేస్తారు. ఇంక ఇక్కడ చూసారు కదా, మా అమ్మాయి నా దోశలు నేను వేసుకొని తినేసాను. మా అమ్మాయి అయితే వేసుకుంటుంది అనమాట. ఇంకా ఎవరి దోశలు వాళ్ళు వేసుకుంటారు మా పిల్లలు. మా చిన్న పాపకు మాత్రం నేను వేసిస్తూ ఉంటాను. మా చిన్న పాపకి అలాగే 3 అమ్మాయి ఉంది కదా, హాసిని అమ్మాయికి. ఓకే, చూసారా ఎరకారం ఎంత వేసిందో. నెల్లూరుకి వస్తే నెల్లూరు ఎరకారం బాగా నేర్చుకున్నారు. ఈస్ట్ వెస్ట్లో కూడా మా అమ్మాయిలు తెగ చేసేస్తారనమాట అక్కడ మా ఇంటి దగ్గర. ఎండ చూడండి, 8:30 అయింది. ఎండ ఎలా వస్తుందో. మా నాన్నగారు పొలం వెళ్తున్నట్టున్నాడు. మా నాన్నగారు కూడా ఇంకా ఖాళీగా ఉండరు అనమాట, ఏదో పని చేస్తూనే ఉంటారు. నిజంగా పాపం అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను మంచి జాబ్ కొట్టాలి, మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఏంటో నా ఫేటో తెలియదు. కానీ చదువు అయితే బాగానే చదివాను, కానీ జాబ్ అయితే రాలేదు. యూట్యూబ్ ద్వారానన్నా కొంచెం డబ్బులు సంపాదించి మా అమ్మ నాన్న చూసుకోవాలని కోరిక అనమాట నాకు. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది చూసారు కదండి, మా ఇంటి వెనకాల కొబ్బరి తోట అనమాట.
అసలు నిజంగా మా డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉందన్నమాట ఇది. మాకు చాలా నిజంగా డాబా మీదకి వచ్చామంటే ఇంకా తోట కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఎండల్లో అయినా సరే అవి ఒక ఊపు ఊపి అంటే గాలి వచ్చేస్తుంది అనమాట. ప్లస్ అది మా చిన్నప్పుడు మేము కొబ్బరికాయల కోసమని తోటలోకి దూకేసి నిజంగా చాలా బాగా తిరిగేవాళ్ళం అనమాట. ఈ తోట అంతా మాకు భలే తెలుసు. ఈ చివరి నుంచి చివరి దాకా తిరుగుతూ ఉంటాం అన్నమాట. నిజంగా ఇప్పుడు ఆ చెట్లు చూస్తున్నారు కదా, కొన్ని అయితే ఆ చివరి నుంచి కొట్టుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఇదైతే ఇంకా మిద్ది మీద అండి, మేము నైట్ ఇక్కడే పడుకుంటున్నాం అనమాట. ఎందుకంటే కింద పడుకోవడానికి బాగా వేడి వచ్చేస్తుంది. అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది కానీ ఇంకా పిల్లలందరినీ అక్కడ పడుకోబెట్టేసి ఇంక మేమైతే నేను మా అమ్మ మా చెల్లి వాళ్ళం అయితే ఇంక పైన పడుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూసారా మా సైన్యం అంతా ఇక్కడే ఉందన్నమాట. మా వదిన వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏదేదో చెప్పేస్తున్నారు అనమాట. అయితా అని చెప్తున్నారు. మా వదిన మా మరదలు మా చెల్లి బయటికి వెళ్తున్నారు. ఇంకా మేమందరం ఒక దగ్గరికి కలిసామంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు నిజంగా చాలా సరదాగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకెప్పటికి వస్తానని దిగిలేస్తుంది అనమాట. నాకు ఇంక వస్తే దసరాకి లేదంటే పొంగల్కి వస్తానన్నమాట. ఇంకా మా అమ్మ మా నాన్నే బాగా మిస్ అవుతూ ఉంటాను నేను. నిజంగా చాలా మిస్ అవుతాను అనమాట. ఇంక మాటలు చెప్పలేను. కాకపోతే ఇంకా తప్పదు కదా, ఇంకా అత్తగారింటికి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ బాధ్యతలు, అక్కడ పిల్లల్ని చూసుకోవడం, డ్యూటీకి వెళ్ళడం, ఇంకా దానికోసం వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. నిజంగా మా అమ్మ దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఇంకా తప్పదు కదా, ఇంకా ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్ల ఎంత దూరం ఉన్నా ఎంత దగ్గర ఉన్నా వెళ్ళిపోవాల్సిందేను. అదేంటో మరి దేవుడు అలా పెట్టేశాడు అనమాట. అన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి అంత అల్లరి ముద్దుగా పెంచి ఇంకా వాళ్ళని వదిలి వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఎందుకో తెలియదు కానీ మా అమ్మ మా నాన్న అంటే నాకు చాలా ఇదన్నమాట. ఓకే అండి, ఫైనల్గా వీళ్ళు ముగ్గురు వెళ్తూ ఉన్నారు. మా అమ్మ ఏదో చెప్తా కేకేస్తూ ఉంది వాళ్ళని. మా అమ్మ కూడా వెళ్ళిపోతుంది చూడండి, వాళ్ళకి ఏదో చెప్తాకి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.